రాజ్య అకువాడెన్ని విధములు ఒదిగి ఉండవలేదు. రాజసమ చూపుట తావే లేదు కదా. మహామేరు సమధీరుండగు వాడు అచట అల్పుడగును. పలుకులలో వినమ్రతలు బాసిన మోమున దైన్యరేఖలను తొలగిన ఆత్మగౌరవముతో పగచేసిన సాయమందుకోగల్గుట దుర్లభముదిమి. కష్టపు రోజులు దాపురించిన కనుడగు యోగ్యుడు కనుడు గర్వియగున్ బుధుడల్పుడయ్యడం మగువా, అమరావతిని ఎవరైనా ఆక్రమించినారా? భయపడకు, నీవు ఆశ్రయించినది మహాదేవుని. నా సమక్షమున ఉండగా నీకు ఏమీ జరగదు. ఆపదలు వీచటి వేళ పరాక్రమించుచు ఖ్యాతి గడింపగ నిలచి అభృత కవశలము ప్రదర్శనము చేదురుగాగా దైవములు చెల్మి ధరించటి మీరలే ఇటుల్ ఏతువులేక భీతిల్లుచు ఏల తపించెరు తలంపగా రక్షోవల్లభుడైన శిబి చక్రవర్తి శతమక దీక్షాపరాయణుడై దక్షిణాపదమున జంబూద్వీపన నూరవజ్ఞము గావించుతున్నాడు. అందులకు నీవు బెదరి చిందులు తొక్కుతున్నావు. అయినను సుఖములు ఎల్లప్పుడూ ఒకరినే వరింపవలెనని నియమమేమన్నది? నియామకులు తమరే ఇట్లనినా నేనేమి చెప్పగలను? సమయమెదిగిపోనిచ్చెడు జనని తెలసి తెలసి విషము బిడ్డకు పెట్టదలచనేని ఎవరు వారింపగలరు ఆశ్రయింతు ఎవరిని ఏవనచ్చదమింక మీరిట్టులని నా
భంగపరచవలెనా? అట్లని ఎన్ని మారులు మీ దాయాదుల ఉద్దేశములకు అంతము లేదా? దీనిని ఎవరు సరిచేయగలరు? సుఖములు పొంది మీరలగుతుందురు దేవతలట్లే, మీరు వారు కథగా మచ్చు కశ్యపునకు ఉద్భమందిరి. వారు చూరులైన కథన రక్షణ చేయుచు అనంపడి రక్తియే రాక్షసాలిగా ప్రకటన చెక్కుతుంటిరే. సురంధ్రగ గ్రోలి సురాలి మీరుగా దేవా, ఎన్ని అయినో అనుడు, మీరు మా హితాభిలాషం, మేము పడి ఉండదగిన వారం. కానీ కర్తవ్యము కొనసాగింపవలెను, అంతే కదా. ఇక సావధానముగా వినుము. శిబి చక్రవర్తిని పోలిన నరనాథుడు భూత భవిష్యత్ కాలములందులేడు. ఒకవేళ ఉండినను అతడు దైవాంశ సంభూతుడై ఉండును. ఇంటివా ఆ దివ్యవాణి? అతడు అల్పభోగములు ఆశించువాడు కాదు. ఏ త్యాగమైనను ఏ దీక్షైనను తన కొరకు తాను తలపెట్టేటివాడు కాదు. సకల జన సౌభాగ్యమునికే వినియోగించదగినవాడు. అతని ఎనువెంట ఉండడి మేఘనాథ జీమూత కేతులు నడి అతని సోదరులు అన్నగారి క్షేమం ఆశించి అతని ఆనతికి అడుగుదాటడి వారు కాదు. అట్టి వారలు కాదనగలను సాహసము ఎవరు సమర్థించుకొని వీలు లేనప్పుడు ఎట్లా అనగలరు? ఆకాశమున వెలిగెడి చండాంశధనుజు చీకటిని కూర్చు తరచు చర్చించునెవడు వాడు కాడకో పరిహాస భాజనుండు అంత అవివేకి దగుదునే అభవదేవా. విషయం అట్లా ఉండనేమో. ఇక సావధానముగా వినము. అతని ఔదార్యము నేను లోకమునకు చూపదలుచుతున్నాను. అందువల్ల నేను ఈ కోరిక తీరును. అందుకొక నేను వ్యూహ రచన చేయవలసి ఉన్నది. దానిని నేను పన్యదను. బ్రహ్మ విష్ణు దేవతలు వారి సహకారం కోరి వారు నా నిర్ణయమును పాటించినట్టుగా చూడవలేను. ఒక పని సాధ్యమగుటకు ఎవరో ఒకరి సహకారమిచ్చినంతకు సరిపోదు. నలుగురు దానికి తోడైరేమి శక్తియు ప్రకటితమౌను. ఉప్పొడిగా భావి ప్రతిష్టతకు దృఢంబగున్ వికలతయు గతించదది విశ్వమనం నిల్చును శిరంబుగా. వారిని నటించి కార్యసాధనకై పాటుపడి తెలిసి వచ్చుతున్నదన్నమాట. ఇకనేమి ప్రయత్నించదు. ఇతని ఆపదలకు మేము తోడవుతున్న సంగతిని ఇతను విస్మరించుతున్నాడు. కేవలం ఇతని ప్రయత్నమే ఇతనిని విడిపించుతున్నది కాబోలు. ఆపదలో నొచ్చు అగ్నుల గుర్తు
అది తెలివి చూపనించదరా ప్రయోజకత్వమేటికో ఏ మేలు కానరాని బాటలను బట్టి చూతుర భాగ్యులెల్లా మహాదేవ, గ్రహింపజాలనైతే మీ వ్యూహారచనలో వారు ఏ విధముగా పాల్గొనవాలనో మీ నిర్ణయం తెలిపిన వారిని అందుకు అంగీకరించినట్లు చేసుకొని వచ్చేదను. నీవు మరలా నా దగ్గరకు రావాల్సిన పని లేదు. దక్షిణాపదపు కాశీ అయిన సేజర్ల అడవి ప్రాంతంలో ఆశ్రయమే లభ్యోపకుండిన పడరాని పాట్లు పడుటేయగు ప్రాణులకింత చేసియో వెనగుచు జీవితంబు నడిపించకొనం కడు కష్టపాటగో డోలికలం తూగియాడడి సంపన్నుండగు దేవేంద్రునకిప్పుడు ఏమి గతులు పట్టినవి, ఏ క్షణములో ఏమి సంభవించునో అని భీతిచే ఎంత కంపించిపోవుచున్నాడు. ఔరా, ఎంత విచిత్ర వైఖరి గలది. తమకు కలుగు మేలు వలన సంతోషమే స్వర్గమైనట్లు తమకు సంభవించు దుఃఖము లోకమంతటిని అలముకున్న నరకముగా కోపజేయసాగును. స్వార్థములో కలిపిన తీపి పదార్థము చేదుగా తలపించును. యోగ్యుడగు శిబి శతమకుడగుచుండా చూడలేకపోవుచున్నాడు. మా తండ్రియగు విష్ణుమూర్తి తన కొరకెదురు చూచుచు నన్నిందే వేచి ఉండమనినట. ఇంకనూ రాకున్నాడేలను. కరములు 4 రెండగుచు కంఠము కౌస్తుభ శూన్యమోచు బంగారు వసనంబు మాని కొరగాని దరిద్రపు వేషమునగా త్వరపడి వచ్చు నెటుల అలవాటుగా చేతుల కందివచ్చు. సుస్థిరమగు జీవితం సుఖ శిఖరముల విడనాడెవ్వడం. అడుగు, ఆయనే వచ్చుచున్నాడు. స్రష్ట సృష్టి కార్యములు మాని ఏదో ఆలోచించుచున్నాడు. పద్మాక్ష, ప్రణమామ్యహం. మీ రాక కొరకే ఎదురు చూచుచుంటిని. నీలీల తెలియగా మాకేలాగున నేర్పుకొనుట ఎరుగకము నాలోని స్పందనములకు ఇలాగని తెలియబోకుట ఎట్లగును హరి. ముగ్గురు మూర్తులలోని ఏకత్వ సూత్రము అదే. హరితలపులందు మెదలిన తరి బ్రహ్మ లిఖించు నసట దారి తొలగి జీవిరం సంబడమగు
తాండవంబులాడు చూడన్ అందుకే హరిచందన దారి తప్పరాదందరూ. ఎవరు నీవు? ఇది నీ ఇళ్ళను కూర్చున్నావా? దుడుగులను దూరమవుతున్నావు. ఇది రాజపేడారు. ఓ మాకు తెలియదే, రాజుల చెంత ఇంత కథాకమామేసి ఉంటుందని మాకు తెలియదే. మేము ఈ అడవి మనుషులం స్వామి. ఇంతకీ మీరు ఎందుకు ఇటు వచ్చినట్లు? నా పావురం ఇటుగా వచ్చి అటుగా పోయినది, నన్ను పోనిమ్ము. అటు లేదు ఇటు లేదు. నీ పావురం ఎటులేనిదో దాన్ని వెన్నట్టు. ఏం స్వామి, ఎరకలోడితే యాలాకోలమా? ఆ పచ్చి నా బారిన పడినప్పుడే అది సచ్చినట్లే. మీ మాటలకు నేను భయపడను, బాధపడను. జరగవలసిందేదో జరిగేటప్పుడు వేరే విధంగా అనుకోవటం ఎందుకు? ఎరుకల జల్పున కులము అది ఎక్కడ నన్ను చూడకున్న నాకెరుకయే. రాజు చెంతగలదిప్పుడు దానిని గొంచు, రాజు నా కొరగటికే గుదెల్చు. కనుగొందువు నమ్ముదరా ఇకేలా నే కొరచబడంగా కుందగా దిగుల్పడ హేతువదేమో తెలుపుమా. ఎవడీతాడు? రాజే చూస్తున్నాడు. మంచి దగ్గరికి మేఘన, ఎవరక్కడ? ఈ పావురము భయముతో వణుకుతున్నది. దీని వలన ఎవరికి బాధ కలిగినది చూడుము. అన్నయ్య, ఈతడు దాన్ని తరుముకుని వస్తున్నాడు. దండాలు దొరా, దండాలు. ఎక్కడి వాడవిచటకు ఏ పనిపై అనుభవించినాడమో ఎక్కడికి ధైర్యము వచూపదజాలని సాహసముతో ఇక్కడ ఒక్కటి రాతుడెంత పనిగున్న విటులు చనుదెంచవచ్చునే. స్వామి, అంతట నుండువాడా స్వామి, నేను అంతట నుండువాడా ఇప్పుడు ఆశ్రయమీ
అటవీ ప్రదేశమే ఎంతటి మానవాళి ఎప్పుడేమనుకున్నను బాధ జందా సామంతుడగాను నేను ఒకని మాటున నిల్వని ఒంటివాడా పోషింతుమట చురారెవరు చేరి తొలంగెను పావురంబదే దీని వలన నీకేమి బాధ కలిగినది? దీని నేల బాధింపదలచుతి, ఇది నీకేమి కీడు చేసినది? దొర మనిషికి మనిషే మహాశత్రువు. పశుపక్షాదులు మనుషులను ఏమీ చేయజాలవు. పశుపక్షాదులు మనుషులు కీడు చేయవని తెలిసి దీని నేల వెంటాడు చుంటివి. వేటగాడు చేసేదే ఆ పని, నేను పెంచుకునేది కాదు దొరా. మేము తినేదే మాంసాహారం. మాంసము రాళ్ళల్లో చెట్లలో లభించదు కదా హింస చేయకుండా. మీరు రాజులు యుద్ధములందు చేయు హింసను ఏ పేరుతో పిలవంగొచ్చునో చెప్పుడు. ఏమిటా దుందుడు? పోయి ఏమిటా దుందుడుకు? పేరొకటవునే హేతువులు వేరగుచుండగా జీవహింసగా మారునే యుద్ధకేళి రణధర్మ విదుధర ధర్మ రక్షగై దారియొనర్పగా చాటున పొంచి ఆకలిల్దీరగా అల్పజీవుల వధించడు దానికి అల్పజీవుల వధించడు దానికి పోలిక కల్గునే దారి మార్చకు దొరా, దారి మార్చకు. ఏదైనా తప్పు తప్పే, ఒప్పు కాబోదు. జీవులను హింసించున్నది జీవహింస, జీవహింసయే. ఏం స్వామి అంత కోపడుతు? ఎంత కోపం? నేనేమి తప్పన్నాను? తన కోపమే తన శత్రువు అని తెలిసి అది నా పక్షి నాకే ఇవ్వమని ఎదురు వాదమాడలేదే. మేఘన ఆగుము, సభ్యత పాటింపవలదు. మేఘన సభ్యత పాటింపవలదా? ఆటవిక ఈ పక్షి నీదెట్లయినది? ఆటవికులకు మేము వేటాడి బ్రతుకుతుండము. మాలో నొకరము ముందుగా లక్ష్యము చేసుకున్న పక్షిని మరి ఒకరు ఎంబడించము. ముందుగా ఎవరు చూతురో వారికే ఆ పక్షిని వదులుదము. ఇది మా ఎరుకల ధర్మం. అడవి నివాస భూమి ఇక అందలికాయలు పండ్లు పక్షులు కడుపును నింపు వస్తువులు కావున వాణిని సేకరింప ఎవడేని మును ముందుగాంచు అది వాణిదే. రెండవ వాడు చేయివేయడు సుమి మాకు ఆటవికులందలి కట్టడలిజియే ప్రభు. ఈ పక్షి నీకు ముందు కంటపడినది, నీవు తరుముచున్నావు, అంతేనా? అవునా? అంతేకాదు, మరొక వేటగాడు చూడలేదు, వెన్నాడలేదు. అందులకే ఈ పక్షి నీదైనదా? అంతే, అది మా ఎరుకల ధర్మము. మానవులందరికీ వర్తించు ధర్మములతో మీకు పని లేదా? ఏ స్వామి, మేము మానవులమే కదా. ఏ స్వామి, మేము మానవులమే కదా. అట్టిచో మానవ ధర్మములతో మాకు పని లేదని ఎట్లా నువ్వు? మీ అందరి నుండి వేరై జీవనం గడుపుతున్న మా ధర్మములు మీకు చెందవు.
అంత మాత్రమున అవి విదూరములైనవి మాత్రము కావు. ఎందుకు కావు? ఎట్లగును? విడ్డూరములలో కావో తెలిపెదను. తను వెళ్ళ బయలున కనిపింప ఒక్క కౌపీనందుతో నుండు వేషమేలా ఆకలికి ఎన్నో ఆహార పదార్థములుండగా ప్రాణుల చండనేలా జనజీవితముల చైతన్యము బాసి అడవుల బట్టి పారాడనేలా చెమటలోటి చేసడి వ్యవసాయముడికి కాలమిట్లు గడుపనేలా మోసగించడు కట్టుబాటులేలా వాని ధర్మ బన్నములుగా గడుపనేలా చాలు రాజుల చెంత వాచాలు రగుచు వాగుటేమిటిట్లెరు కలివాడ చూడా పరుల మోసగిల్చుచు ధర్మ పన్నములుగా పలుకుతుండు లోకములోన నిలువలేక అడవులం బట్టి పారాడుటయ్యగాని సౌఖ్యముల కాచపడి కాదు సార్వభౌమా నీవిప్పుడేమి కోరుచున్నావు? అడవులం బట్టి జీవనం గడుపు మాకు ఏవో కోరికలు ఎందుకు? మీరిచ్చుటకు మేము పుచ్చుకొనుటకు ఏమి కావలేను? ఓయ్ జగమిప్పుడు ఉన్నట్లుండి కృంగిపోయినను నీకు ఈ పావురమునివ్వను. స్వామి, నాకిప్పుడు ధర్మము కావలేను. కోరిక శుద్ధులాడోట కాదు. ఎంత మాట వినవలసి వచ్చినది. ఆటవిక పరోక్షముగా నేను నీ నోరు కొట్టున్నట్లా వాకొనుచున్నావు. ఈ నోరు లేని పావురము దీని జీవితమే గాక దీని ప్రాణములు తీసి ఎన్నెన్ని ప్రాణములతో నిప్పులు పోసితివో పోయిచుంటివో ఎప్పుడైనా ఆలోచించుంటివా? రాజే కోరినప్పుడు చెప్పక తప్పదు. కావున నీకును మీకు గల్గు పగ మీద నరేంద్రులు యుద్ధమందు ఈ లోకుల మాయకుల్ గల్గా లోకువగా బలిలెట్టుతుండురే పికలు గోచ సుంత తలపిపరు నాకవేళ పావుర
మీవది ఇచ్చదో చిన్న బుచ్చదో కృంగిపోయినాను. నీకు ఈ పావురమునివ్వను. నేను మాట తప్పిడి వాడను కాను. ఇది నీదే అనుటకు నీ అమ్ము దీని మీద దూసిపోలేదే. తలపటి వేటగాడు జడిదమ్మగు అమ్ముల భూని వేయుచో అలుగులు మేన నాటుకొనినప్పుడు వానిదే పక్షి కానిచో తెలుపుటకేది రూఢి గుర్తింపగ నీవు వచింపుమోయి నీ పలికిన అట్లు పోవుదము పలువురు మన్నన చేయు రీతిగా నాకు మన్ననలేలా ప్రభువులు మాట తప్పితిరి, అది చాలు. నా నోటబడనున్న పావురమును బలవంతంగా తప్పించినట్లే కదా. ఓయి, ఇతడెప్పుడు నేరములైన తలగట్టు చూస్తున్నాడు. నన్ను అపరాధి చేయవచ్చిన సిద్ధుడా ఏమి? ఎరుక మంచిని చెడుగా, చెడును మంచిగా దిద్ద ప్రయత్నించుచుంటివా ఏమి? నీకు మాంసమే కదా కావలసినది. మరే పక్షి మాంసమైన కోరుకొను తెప్పించిచ్చగా. స్వామి, నాకు కావలసినది నేను శ్రమించి వేటాడను పక్షియే. వేరొక పక్షినేల కోరవలేను. ఇందులో కూడా ఎంత స్వార్థము నిమిడించితిరి. ఓయి, నీవెప్పుడూ నేరములేని చూస్తుంటివే. ఇందులో నేను స్వార్థపరుడనెట్లయితని? నీకు స్వార్థము లేనట్లే కనపడుచుండును. ఎవరి కంపు వారికి ఇంపుగా నుండును. పౌరమేను మాను నెడ పక్షి నొసంగెదవేదో కాక ఏ పౌరమైన నేమి కొని ఒత్తువు ఇత్తువు నీకు బాధయా కవలనల్ల నీ తనువు కత్తులగోచి యొసంగదెత్తువే. రాజేంద్ర, కవలనల్ల నీ తనువు కత్తులగోచి యొసంగదెత్తువే. ఏదియో సుదులాడదవు ఎవ్వరి పెళ్లికో పెద్దలైనరు.
నన్ను కించపరిచూచున్నావేమి? నీకు కావలసిన మాంసము నా శరీరమును కోసి ఇచ్చిదా తినగలవా? ఈ పావురము తూగినంత మాంసమును త్యజించిత అంగీకరితువా? అట్లే కానిండు మహాత్మా, అట్లే కానిండు. స్వామి, మీ మాంసమును పుచ్చుకొనుటకు మరలా రేపు వచ్చేదను. మాట తప్పకూడదు సుమి, మాట తప్పకూడదు. విధి విధానం ఇట్లు పరిణమించిందేమయ్యా. అన్నగారు శతుముఖుడు దక్షిణ పదముల కరుదేనగానే ఇలాంటి ఘోరకలి దాపురించినదేమి? సోదరా మేఘన, ఇప్పుడు ఏమి చేయగలం? ఆడి తప్పుక మన వంశమందే లేదు. వారితో ఆడిన మాట చెల్లించుకున్న ఆ చంద్రార్కము అపవాదు మోయవలసి వచ్చును. నాకేలను ఈ ఎరుక కంటబడినప్పటి నుండి అపశకులే దోచున్నాను. అక్కడ ఆడేది ప్రతి మాట తొందరతోనే వినింపజేస్తున్నాను. అతడు ఎరుక వేసులున్న ఏదో అతీత శక్తిగా నా అంతరంగమందు తోగసాగినది. అంతటే నేను సందిగ్ధ వస్తువులు పడిపోయింది. సోదరా, ఏమిటా పరిశీలన? అతడు ఎట్లు కనపడి సాగినాడు? అతడు ఎరుక వేసులున్న మహాపురుషు అనిపిస్తున్నాడు. నీ పక్షి తప్పించుకొని ఇడిపోయినతో వెళ్ళమనగానే ఆ పక్షి ఇడిపోయినదో నాకే ఎరుక. ఇప్పుడు ఆ పక్షి రాజు దగ్గర ఉంటుంది అన్నాడు. ఆ రాజా ఇటు ఉచ్చుతున్నాడన్నాడు. మరి అతడు అన్నట్లే జరిగినదా? జరుగుట ఏమి అక్షర సత్యముగా సందిగ్ధావస్థలో పడిపోయింది. ఆటవికుడు ఏమిటి? భవిష్యతర్థములను తెలియజేయడం అంటే భీతి, నా మనసేదో భీతి కొలిపింది. ఆశ అడియాసలగునప్పుడు అంతే. చెడుపై చెడు చేరవచ్చుతుంది. వారించుటకు దారియే కనపడదు. అవునా, ఇది ఎంత దుస్సహము! అన్న శతముకుడను భాగ్యదశలేల తొలగే నిత్యజాత శత్రువునకు ఔరా తానొకటి తలచిన దైవమొకటి తలచనని విషము ఫలితము వేలవచ్చే. వీరాది వీరులైన మల్లురు నా సైనికులున్నారు. అరివీర భయంకరులై పోరాడగలరు. కానీ అట్టి అవస్థ ఇప్పుడు తటస్థింపలేదు. సోదరా మేఘన, ప్రళయకాల సమాయత్త మేఘ పటలం మోరు సైనికులు నా పనుపున విలయము సృష్టించి పోరాడగలరు. కథన కల్లోల తరంగ గూర్ణమాన విఘట్టిత తోరణ మాలికలు కట్టించగలరు. కానీ అట్టి పని కలగలేదే. హతవిధి, ఇది ఏమి పరీక్షా విధి? సోదర, కథనము చేయమందును అకారణ వైరము కలిగే మట్టు పెట్టెదము విపూర గాలిని కఠోర చరముల గొంతు మందునో జగన కలిసి శాస్త్రముల పీఠ పటంబద పూర్వ జైత్రయాత్రయా
మన సోదరులకు ప్రతిజ్ఞాభంగము జరగకుండా చూచుటయే మన కర్తవ్యము. అటులని అన్నగారి మేరికండలు కోసి చూచి ఇమ్మనవలె. మనమే స్వయముగా ఆయన శరీరము ఛేదించవలన ఇంతకంటే మార్గాంతరం ఏమీ లేదా గురించినది. అదిగో అతడు సిద్ధపడ్డ సరోవర తీరమున మన సైనికులకు విడిది ఏర్పాటు చేసి అతడు స్నాన పాన ఉత్సాహ చర్యలు ఆచరించి అన్నగారి శ్రేణులు కాంక్షించి తపోదీక్షగైకొండు. నీవు ఈ పర్వతపాద ముఖద్వార విలమున తపస్సు కాదు, నేను ఈ పర్వత శిఖరముపై తపోదీక్షగైకొండు. పరమశివుడు తప్పక అనుగ్రహించును. అన్నగారి యజ్ఞము కొనసాగినట్లు ఏ హాని అనిష్టము కలగకుండా ఆ పరమశివుడు అనుకూలించినట్లుగా వ్రతదీక్ష గైకొందుము రమ్ము. పరమేశ్వర, గౌరీ మనోహర, హత విధి ఏమిటిది? అమ్మా దుఃఖ ఏమిటి పరీక్షిస్తుంది? బతుకులో వసంతముల వానలోన కంటకముల బతుకులో వసంతముల వానలోన కంటకముల పాదపోసి పోధువా ఘోరమైన హేతువా ఘోరమైన హేతువా హత విధి ఏమిటిది పిలాపమేని విలాసమా పిలాపమేని కోరదగిన కోరికలుండగో కోరరాదో తీరరాదో కోరదగిన కోరికలుండగో కోరరాదో తీరరాదో కోరికలే ఘోర సర్వక కూలమైన సర్వక కూలమైన తీరు వింటే హత విధి ఏమిటిది కిలాపమేని విలాసమా కిలాపమేని విలాసమా కిలాపమేని విలాసమా. అకట సకల లోక సౌభాగ్యములను కోరి దైవ కైంకర్యముల నర్చడి వారులకే ఆపదల ఏమిటి విష పరీక్ష? పరుల బాధలు తమ బాధలుగా ఎంచి తోడ్పడ చూచటి కరుణాహృదయుడే నా భర్త. అట్టి పుణ్యుని శరీరమును ఛేదించి మనుట ఎక్కడి ధర్మం? ఈ భారత ధర్మముల దీనను కలవ ఇట్టి కోరికలను మరణించు రేడెందైనను లేడా? మాతలుగా తమ సోదరాలిగా అరసడి వాడు పేదలు ధనాచులటంచు
వేద బుద్ధి ఎవ్వరికి గనబోని పూజ్యుడు పాలుండలందకుని కూర్మిరేడు దుర్భరమగు ఎట్టి కోరికల బారి బడందగునే దుర్భరమగు ఎట్టి కోరికల బారి బడంబడుదగునే దైవమా న్యాయము తల్లి, నేనే అపచారము చేసి ఇంటిని తల్లి. ఎందుకు మాపై ఈ పరీక్ష? మహిమాధ్యులను గౌరవింపలేదో ఏ అపరాధము నచ్చియుంటినో నీకడ నా మనోకరుని నిర్మలు నింత కఠోర బాధలు చేయ చూతుబటమా క్షత్రియాంగనలకు కంటతడి పెట్టతగునా? అందును రక్షోవీర ధీర వయనాంగనకు దైన్యమంట సాహసించునా? త్యాగదములకు మనల్ని అర్జించువాడు ఆత్మక్షోభ కగ్గము కాదా? అస్థిరములకు శరీరములు శాశ్వతములా? నటులుండి జీవుడెటులో అశ్వరములు శరీరములు చెన్నగు నీ శరీరమున చేసిన కార్యములే స్థిరములై వెన్నబడు జగం విధిలయల్చడుగా శరీరముల్ మననకెక్కజేయు ఒక్క మాటయే దానికి సాటి ఉన్నదే.
బరదోదీయమాన మానసనై ఈ మాయా శరీర వ్యాంబోకమున కలత చెందిన దాననై అసురాలనైన నన్ను నీ దివ్యబోధము నన్ను మార్చిన నీ దివ్యబోధము కలతే భీతి ఎలా మాట చెల్లించిన వారమైనందులకు ఆనందమంద గలవారమైతే లోకమున్నంత కాలము లోకుల తలంపులలో మాటలలో పీటలు వేసుకుని కూర్చున్నది రమ్ము. ఆటవిక ఇటు రమ్ము. నీకు కావలసినది నా శరీర మాంసమే కదా. అదేం స్వామి అట్లంటున్నారు? తమరే కదా తమ శరీర మాంసం వసంగుటకు అడవడం మడితిరి. ఆ యొసంగిన మాంసము నేను పుచ్చుకొనుటకు సిద్ధమై ఉంటిని. నీవు సిద్ధమయ్యుంటివో లేక సిద్ధుడవై వచ్చితో నీ మాటలు నన్ను కలవరపెట్టుచున్నవి. నీవు సిద్ధుడివే అవుదువుగాక. జగములు కృంగిపోయిన అజాండములేడును దారి తప్పిన యుగములు కాల చక్రమున ఊరగ మారగమైన సూర్యచంద్రగతు తారుమారైన తప్పను మాటను మార్చబోను. తెగువగలట్టి నా ద్రవిణ తేజము నిల్చద శాశ్వతముగా. నివారింపగలరు. ఓయి సోదరులా ప్రసిద్ధులు యశోదనులు ఇంటి పతివ్రత లతాంత ఆదరణీయ పుణ్యవతి అయ్యో నీవేది ఈదలంచిన కాదని వీరు పల్కిరే. సుఖమ్ముల శాశ్వత మంచు తెంపునంబోదురు వేరవందు నిలుపు వలదల్చు నిలు నీకు కావలసినది నా శరీర మాంసమే కదా. అయినా నువ్వు అసంగం ఇది ఏమి విచిత్రము? ఇది పౌరమేనా? నా శరీరము నుండి ఎంత మాంసము ఛేదించుచ్చినను ఒగ్గుటలేదేమి. ఆశ్చర్యము, మహాశ్చర్యము.
తను వెళ్ళకోచి తూచిన మనుజుని మాంసమున మించి మరి తూకములో నిన్ను మిక్కిలి నిన్ను గొల్చదా మహాదేవ, ఇదేమి విపరీతము? నా వలన మీకెంత అపచారం కలిగినది స్వామి. ఇతరన చీలినంటినో వివేకము కలిగిన వాడనంటినో వ్రతముల నచ్చి పేరుగొను వాడను నేనని విర్రవీగునే జతనము చేయుచుండినో నా ప్రజ విస్మరించి దుర్మతినయుడినో మనుష మాంసము మిల్చితే పావురంబమై ఓయి త్యాగశీల, ఆగుము. నీ సత్యశీలకు మేమెంతో సంతసించితిమి. నీ పేరు శిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడినట్లుగా చరిత్ర ఉన్నంతకాలము చెప్పుకొనుతుంది. ఎంత పరమార్థము దక్కినది స్వామి, ఎంత పరమార్థము. స్వామి, ధన్యం. శరణం శరణం సాంబ సదా శివ, శరణం శరణం గౌరీ మనోహర, శరణం శరణం సాంబ సదా శివ, శరణం శరణం గౌరీ మనోహర, శరణం శరణం. భవభయహరణ పాప విచారణ భవముపాపెను భవ్య గుణధర, భవభయహరణ పాప విచారణ భవముపాపెను భవ్య గుణధర, భక్తమునమునిడు భవ్యుడవీవే.
శరణం శరణం గౌరీ మనోహర. స్వామి నీవు నా అమృతుడే భూలోకమన్నంత కాలము చిరస్థాయిగా ఉంది. స్వామి కోటి ఒక్క నా సైనికులందరూ ప్రమదనం చేసి దివ్యలింగములను నీ పాద పద్మములతో పునీతమైన ఈ ప్రదేశము దక్షిణ కాశీగా చేజర్లయను ప్రసాదించుము స్వామి. నీకు దీర్ఘాయుష్మాన్ భవ. నీ కీర్తి ప్రతిష్టలో ఎల్లప్పుడూ నిలకడలే ఉండు. హలో సహనావతు సహనభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ నాటకంలో నటించిన కళాకారులందరికీ చిన్న సెలవుతో చిరు సత్కారం చేయవలసిందిగా నిర్ణయించారు. త్యాగరాజు మాస్టారు రావాలి. కళాకారులు ఈ నాటకంలో నటించిన వాళ్ళంతా ఇచ్చేసిన అతిథులు అప్పారావు గారు అందరూ రావాలండి, పేరు పేరున. అమరేశ్వరరావు గారు అందరూ ఉండండి. కళాకారులు అందరూ ప్రతి ఆర్టిస్ట్ రావాలండి పైకి. పొన్నయ్య గారు కొండలు అనిలు అందరు రావాలి. బాబు నువ్వు కూడా రావాలి, నిర్వాహకుడివి. బాబు గారు కూడా రావాలి. ఈ నిర్వాహకులకు మన సాతులూరు వాసులు, మనకు సహాయకులు, ప్రోత్సాహకులు, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి అప్పారావు గారు. నాటకం సబ్జెక్ట్ చాలా బాగుంది శ్రీని గారు, హ్యాట్స్ ఆఫ్. కానీ నా చిన్న వినపం, నేను చిన్నోడిని, చిన్న ఆర్టిస్ట్ని. నా ఒక ప్రేక్షకుడి అభిప్రాయం ఏంటంటే రాగాలు తగ్గించి 3 గంటలు కుదించిన నాటకాన్ని. ఎందుకు చెబుతున్నానంటే నాటకం సబ్జెక్ట్ వెళ్ళిపోవాలి, రాగాలు ముఖ్యం కాదు, సబ్జెక్ట్ చేయడానికి వెళ్ళాలి. నాకున్న పరిధిలో చూస్తున్నాను. నాది 40 సంవత్సరాల నాటక చరిత్ర. నేను చెప్పేది ఏంటంటే ప్రాంప్టింగ్ ఇవ్వద్దు. తర్వాత మన వాళ్ళు చేసి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన సీన్ ఆయన చేస్తుంటే ఆయన సీన్ వెళ్ళిపోతున్నారు. అట్టొద్దు. కోయిన్సైడ్, యాక్షన్ రియాక్షన్, అది మెయిన్ కావాలి. యాక్షన్ రియాక్షన్ అది నేను వాళ్ళని చెప్పట్లా, మీకే చెబుతున్నా, బాధ్యులు మీరే. ఎందుకు చెబుతున్నా అంటే యాక్షన్ రియాక్షన్ అందరితో రిహార్స్ చేయించండి. స్టాండింగ్ రిహార్సు అందరితో చేయించండి. ఆయన క్యారెక్టర్ ఆయన చేసిపో, అప్పారావు నువ్వు చేసిపో, లేకపోతే త్యాగరాజు నువ్వు చేసిపో, లేకపోతే నువ్వు చేసిపో అనే మాత్రం చేయొద్దు. కోయిన్సైడ్ ఉంటేనే నాటకం బతికిద్ది, లేకపోతే నాటకం చచ్చిపోయిద్ది. ఇదే డయాస్ మీద 800 మంది జనాభా ఉండ ఆడారు మొన్న 28వ తారీఖు ఇక్కడ. ఇవాళ ఎందుకు లేరు చెప్పండి నాకు. నేను అడిగేది సాంఘిక నాటకానికి, నాటకాలకి 55 నిమిషాలు ఆడతారు. ఇదే ప్రేక్షకులు ఇక్కడ ఆడవాళ్ళు 400 మంది, మగవాళ్ళు 300 మంది తగ్గకుండా వచ్చారు. ఇవాళ ఎందుకు రాలేదు? పౌరాణిక నాటకాన్ని బతికించండి దయచేసి. మా సహాయాలు మీకు ఉంటాయి. మీకు కావాలి ఇంకోటి, మైకు మీకు వద్దు, మూమెంట్ తీయండి, యాక్షన్ చేయండి. మైక్ మీ పని ఏంటి? మైక్ ముందు కదలుతారు మీరు ఆర్టిస్టులు? వద్దు, బతికించండి, నాటకాన్ని బతికించండి. మీ యాక్షన్ మీరు చేయండి. మైక్ మన పని ఏంటండి? ఇది మన ఏంటి?
స్త్రీ మొత్తం ఒక గది అంతే. అదే 4 వాల్స్. అసలు మనకి సంబంధం ఇది గోడ. ఆ 4 వాల్ అనేది ఆపండి. నాటకాన్ని బతికించండి. రాగాల ప్రాముఖ్యత వద్దు, కథగా ముఖ్యమేయండి. దయచేసి నాకు తెలిసిన చిన్న పరిధి. దయచేసి నాలో తప్పుడు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అండి, మంచి సలహా. దీనికి చిన్న వివరణ ఏంటంటే, నాటకాన్ని బతికించే ప్రయత్నంలోనే ఇంతమంది కళాకారులు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నారు. 30 ఏళ్ళలో కూడా మనం ఊహించలేము. 40, 45, 50, 60, 75, 80 దాకా ఉన్నారు. ఇటువంటి కళాకారులు ఉన్నారు కాబట్టి, బ్రతికించే ప్రయత్నం కాబట్టి నేర్చుకున్నారు. బ్రతికించే ప్రయత్నం కాబట్టి పంతులు గారు కష్టాలు కోర్చారు. మీరందరూ మాకు ఆదరించారు, ఆహ్వానించారు, మేము వేయగలిగాము. తర్వాత నాటకం 3:30 గంటలు వచ్చింది. కరెక్ట్గా 9 మొదలు పెడితే 12:30కి. నేను గమనించింది ఏంటంటే, ప్రాంప్టింగ్ చాలా తప్పిదం. తరోగా రావాలి, స్టాండింగ్ రిహార్సల్ కావాలి, డైలాగ్ బై హార్ట్ కావాలి. తర్వాత స్టేజీ యాక్షన్ అప్పుడు కూడా యాక్షన్ రియాక్షన్ కాకుండా మొత్తం మైక్ మింగేసేటట్టు పాడకూడదు. అవి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, తర్వాత తీసుకుందాం. ఇంత ఆలస్యం అవటం ముందు వారికి చెప్తా. ముందు త్యాగరాజు మాస్టర్ రండి. ఫస్ట్ త్యాగరాజు గారు కూర్చోండి. కాదు, ఇవన్నీ తర్వాత. ముందు మీరే ఫస్ట్ త్యాగరాజు మాస్టర్. ఆయన చాలా రిస్క్ తీసుకొని చాలా దూరం నుంచి వచ్చారు. వారికి సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఆయన కూడా దీంట్లో భాగమే. థ్యాంక్ యూ. చప్పటితో అభినందించండి. తర్వాత వంకాయల అంజిరెడ్డి గారు. వంకాయల అంజిరెడ్డి గారు. నెక్స్ట్ అంజిరెడ్డి గారు రావాలండి. మీరు కూడా వెళ్ళండి. అప్పర గారు మీరు సన్మానించండి. తర్వాత అమరేశ్వర గారు మీరు వెళ్ళండి బయట. తర్వాత సన్మానించవాడు. తర్వాత అప్పార గారు మీరు కూర్చోండి. మిమ్మల్ని అమరేశ్వర గారు సన్మానిస్తారు. అమరేశ్వర గారు రావాలి. అప్పార గారు సన్మానించాలి. అక్కడిని అప్పార గారు సన్మానించారు. ఒక్క నిమిషం. తర్వాత కోటేశ్వరరావు మాస్టర్ గారిని రెడ్డి గారు సన్మానిస్తారు. నెక్స్ట్ సాంబయ్య గారు త్వరగా రావాలి. సాంబయ్య గారిని బాబు సత్కరిస్తారు. బాబు గారు త్వరగా రావాలి. బాబు గారు సత్కరిస్తారు. తర్వాత కొండల గారు ముందుకు రావాలి. నారదుడు పాత్ర వేసినటువంటి వెంకటేశ్వర గారు పెద్ద ఆయన, వారిని ఆహ్వానిస్తున్నాం. ఈలోపు కొండల గారు ఓకే, మీరు వేయండి సార్. మాస్టారు జేవిఆర్ గారు వేయండి. మీరు సత్కరించండి. పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత వెంకటేశ్వర గారు నారదుడు పాత్ర వీరికి బ్రహ్మారెడ్డి గారు సత్కరిస్తారు. కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా ఓపికగా నెట్టుకొచ్చారు. కళామ తల్లి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి మాకు. తర్వాత పొన్నయ్య గారు రావాలి. పెద్ద ఆయన త్వరగా రావాలి. పొన్నయ్య గారికి వెంకటేశ్వర గారు సత్కరిస్తారు. అరపల్లి వెంకటేశ్వర గారు అయ్యా నడిపల్లి వెంకటేశ్వర గారు పోనీ ఎవరైనా పర్ల. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. తర్వాత రజాక్ గారిని అరపల్లి వెంకటేశ్వర గారు సత్కరిస్తారు. ఆరోపల్లి వెంకటేశ్వర గారు. తర్వాత ఓకే, తర్వాత ఆరోపల్లి వెంకటేశ్వర గారు సత్కరించాలి. వారు కూర్చోవాలి. వారిని సాలిడి గారు సత్కరిస్తారు. వెళ్ళండి. తర్వాత సుందరరావు గారు కూర్చోవాలి. సుందరరావు గారు సత్కరిస్తారు. సుందరరావు గారిని అప్పారావు గారు సత్కరిస్తారు. అప్పారావు గారే మనకి ఊరి హీరో, ఆయనే ఈ నాటకానికి కర్త కర్మ క్రియ. తర్వాత వెంకటరెడ్డి గారు రావాలి. సీనియర్ కళాకారులు. ఆ ఊరు వెంకటరెడ్డి గారు, ఈ ఊరు వెంకటరెడ్డి గారే. ఆ చేజల్లో ఆ
ఆ ఊరు వెంకటరెడ్డి గారు. చెప్దాం. అమ్మ కళ మహిళామణులు ఒకరిద్దరు పైకి రండమ్మా. మీరు ఇప్పుడు దాకున్నందుకు మీకు నర్సరావుపేట శృతిలయ కళా సమితి మోదుల శ్రీనివాసరావు గారి బ్యాచ్, మాస్టర్ బ్యాచ్ అంతా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. రండి. ఈ రాణి గారి అనే ఆర్టిస్టు సత్కరిస్తున్నారు ఎవరు వెంకటరెడ్డి గారిని. ధన్యవాదాలు. తర్వాత శివుడు అంజి గారు పౌడిపాడు. శివుడు అంజి గారు రావాలి. తర్వాత శివుడు అంజి గారిని ఎవరు సత్కరిస్తారు? పర్లేదు సత్కరించండి అమ్మా శివుడిని. మీ పుణ్యం అమ్మా, మీరు పుణ్యం మీరు సత్కరించండి, పర్లేదు అమ్మా. రండి మీరు రండి. ఓకే, ఇంకెవరున్నారు ఆర్టిస్టులు? అనిలు నువ్వురా. అనిల్ నువ్వురా అయ్యా, నువ్వురమ్మా. మీరు కూర్చోండి అమ్మా. రాడి ముందు అనిల్ కూర్చోలేక అనిల్ కూర్చోయ్యా. మీరు షాల్ కప్పండి సార్, పర్లేదు. తర్వాత మహిళా కళాకారి కూర్చోండి మీరు. మీరిద్దరు చేయండి ఆడవాళ్ళు. చెరువు పక్కన నిలబడండి, చెరువు పక్కన నిలబడాలి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కళాభివందనాలు. మీరు లేడీ నటరాజులు ఇప్పుడు దాకా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరున్నారు ఆర్టిస్ట్ మన వాళ్ళు? ఒకసారి ఇంకా ఉన్నాయా? షాల్స్ ఉన్నాయా? పర్లేదు. మాకు సహకరించినటువంటి బాబు గారు, శ్రీనివాసు మాకు సహకరించారు. శ్రీనివాస్ గారు కూర్చోవాలి, రావాలి. శ్రీనివాస్ గారు, బ్రహ్మారెడ్డి గారు సత్కరించండి. తర్వాత బాబు గారు, మాకు బాబు గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ బాబు గారు. అందటికన్నా చివర కథా మాటలు పాటలు శిల్పి దర్శకత్వం శ్రీనివాస్ గారు. తపలిస్టు అంజిరెడ్డి గారు. లయ బ్రహ్మ సుబ్బారావు గారు రావాలి. ఇంకెవరి దగ్గర తీసుకోండి, ఎవరి దగ్గర తీసుకోండి, ఎవరి దగ్గర మనవాడి దగ్గర తీసుకోండి, ఎవరు ఒకరు ఇస్తారు. అమరేశ్వర గారు కూర్చోవాలి. అయిపోయిందా? లయ బ్రహ్మ రెడ్డి గారు సత్కారం పొందాలి, పైకి రావాలి, కుర్చీలో కూర్చోవాలి. చివరిలో ఆయన చేయాలి తప్పనిసరిగా. మాకు మీకు గౌరవించుకోవాలి సంస్థ తరపున. ఒక్క నిమిషం కూర్చో. వెంకటేశ్వరరావు గారిని మేము నర్సరావుపేట కళాకారులు అందరం అభ్యర్థిస్తున్నాం. మాకు మంచి సూచన సహకారం. మాకు సహకారం చాలా గొప్పది, సూచన చాలా ఉన్నతమైంది. మంచిగా చెప్పారు, వారిని సంస్కరించాలి. సత్కారం చాలా గొప్పండి. మీరే మీ ఊళ్ళే త్యాగరాజు గారు కూడా వస్తున్నారు. వారిని సత్కరించడానికి ప్రత్యేకంగా త్యాగరాజు గారు వస్తున్నారు. మీరు చూసుకోండి. ఓకే, పూలు పుష్పాలంకృతులు చేస్తారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సుబ్బారావు గారు కూర్చోవాలి, రెడ్డి గారు కూర్చోవాలి. సుబ్బారావు గారు ఒకటి ఉండి సుబ్బారావు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. పున్నయ్య గారు మీరే సత్కరించండి. సుబ్బారావుని సత్కరించండి మీరే. రెడ్డి గారు రాగలరా? జొల్లగడ్డ రెడ్డి గారు అక్కడి నుంచే సత్కరిస్తారు. మీ దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చేయండి. జేవిఆర్ గారు మీరు వెళ్ళి సత్కరించండి. మీరు వెళ్ళండి, కిందకి వెళ్ళి వస్తాడా? పైరా అట్లా ఎక్కుతాడు ఈజీగా. అట్లా అరుగుల మీదకి ఎక్కి అలవాడు కదా. జొన్నగడ్డ రెడ్డి గారు పూర్తి పేరు చెప్పండి. అంజిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు మాకు డోలకు సహకారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సుబ్బారావు గారు కూర్చున్నారుగా, థ్యాంక్ యూ ఆల్. అందరూ గ్రూప్ ఫోటో దిగండి. ఒక గ్రూప్ ఫోటో నేను అవసరం లేదు, ముందు అయిపోయింది. మా అయిపోయింది, ఫస్టే అయిపోయింది. థ్యాంక్ యూ. అందరూ గ్రూప్ ఫోటో దిగండి అవకాశం ఉంటే. ఇంకెవరు లేరు, ఇంకా శ్రీనివాస్
అన్నయ్య పైకి రావాలి. శ్రీనివాస్ వాళ్ళ కళాకారులు అయిపోయింది. ఇందాక అయిపోయిందంట. ఇందాక అయిపోయింది. మా నలుగురు అయిపోయింది. వదిలేద్దాం. ఒక గ్రూప్ ఫోటో దిగండి. ఒక గ్రూప్ ఫోటో దిగుతారా నాన్న? గ్రూప్ ఫోటో వెళ్దాం. మరి అయితే ఆపేద్దాం. అయ్యా అందరూ ఉంటే గ్రూప్ ఫోటో రావాలి. ఒక్కసారి రండి. వెళ్ళని వాళ్ళు ఎవరు? గ్రూప్ ఫోటో రావాలి. త్యాగరాజు గారు కొద్దిగా ఎక్కాలి, బడ తప్పదు. రండి రండి. గ్రూప్ ఫోటో. బాబు గారు రావాలి. అందరు రండి. ఆర్టిస్టులు, సహకారం ఇచ్చిన వాళ్ళు అందరూ రావాలి. మాస్టారు మీరు రావాలి. మీరు సెంటర్లో వచ్చి కూర్చోవాలి. రండి మాస్టారు. ఒక 10 చైర్లు పైకి తీసుకోండి చెప్తాను. అయ్యా 10 చైర్లు పైకి అందించండి. తెరెడ్డి గోవింద్ గారు 10 చైర్లు లాక్ ఇవ్వండి. పైకి 10 చైర్లు లాక్ అందించండి. కాదు 10 చైర్లు పక్కన వేస్తే 10 మంది కూర్చోవచ్చు. ఒకవేళ మొత్తం నిలబడచ్చు. చైర్లు వేయండి. నేను చెప్తున్నా కదా. చైర్లు ఆ పక్క కాదయ్యా, ఒక్క రోజులో పక్క వేసేయండి. పెద్దవాడు కూర్చోండి. పెద్దవాళ్ళు పొట్టివాడు కూర్చోండి. పెద్దవాళ్ళు పొట్టివాడు కూర్చోండి. పెద్దవాళ్ళు పొట్టివాడు కూర్చోండి. మేము పొడగు ఉన్నవాడు వెనక నిలబడతాం. కూర్చోండి. రెడ్డి గారు కూర్చోండి. మీరు సుబ్బారావు గారు నేను కూడా వస్తాను. ఫోటో తీయండి. గ్రూప్ ఫోటో మాది. థ్యాంక్ యూ ఆల్. శుభరాత్రి. ఓం నమః శివాయ.